నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, కర్నూలు నుండి ఒక తండ్రి ఫోన్ చేశాడు. అంటే మా అబ్బాయికి వివాహం జరగలేదండి, మొట్టమొదటిగా లగ్నం తేడా ఉంది. అతను కూడా కొద్దిగా అస్ట్రాలజీ గురించి తెలుసు. అయితే కంప్యూటర్ జాతకంలో లగ్నం అనేది తేడా వస్తుంది. పునర్వసు 4 మీద లేదా 3 మీద అంటే రాశి మారుతుంది. అలాగే 7వ స్థానాధిపతి ఎవరు అనేది అర్థం కాకుండా ఉంది. అలాగే 7వ స్థానాధిపతి శని ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మాకు ఒక రాశిలో అవతల ఒక రాశిలో యువతల ఉన్నాడని కన్ఫ్యూజన్గా ఉంది. అలాగే నక్షత్రం కూడా ఇప్పుడు మనకు స్వాతి నక్షత్రం అయింది, అది 2-3 నిమిషాల్లో తేడా ఉంది. దాన్ని కూడా మీరు కొంచెం వివరించి 7వ స్థానాధిపతి ఎవరు, ఎక్కడ ఉండారు అని, ఏ నక్షత్ర పాదాల మీద ఉండారు అని మీరు వివరంగా చెప్పండి మాకు అని చెప్పి కాల్ చేసి అమౌంట్ కూడా వేశారు. పాపం ఆయనది 2 రోజుల నుండి రాస్తున్నాను. పాపం నాకు టైం లేదు. ఈరోజు నిన్న మొన్న కొద్దిగా రాశాను. ఈరోజు మళ్ళీ మార్నింగ్ నుండి రాశాను. అయితే ఇప్పుడు చూద్దాం. అబ్బాయి జాతకం లగ్నం వచ్చి కర్కాటక లగ్నం ఫిక్స్. పుష్యమి 3వ పాదం లగ్నం. ఓకేనా? పుష్యమి 3వ పాదం లగ్నం పక్క 100%. అయితే పుష్యమి 4వ పాదం లగ్నం అని వచ్చింది. దాన్ని మనం 1 నిమిషం తేడాతో వచ్చింది. మీరు కూడా స్త్రీ లగ్నం అవుతుంది అలా పుడితే అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి జన్మించింది 3 గంటలకి. కర్నూలు రేఖాంశం వ్యత్యాసం తీసేస్తే 17 నిమిషాలు. మనకి రేఖాంశ వ్యత్యాసం తీస్తే 2 గంటల 43 నిమిషాలు. అందులో ఈయన రాసిన సమయానికి మినిమం 1 నిమిషం వేసుకోనండి. ఈయనకు జన్మించిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పే సమయానికి 1 నిమిషం అయి ఉంటుంది. 1 నిమిషం తేడా తీసుకున్నాం. అప్పుడు 2 గంటల 42 నిమిషాల వరకు శిశువు జననం అనేది జరిగింది ఆ రోజు, ఆ సమయంలో. ఆ సమయం అనేది ఇప్పుడు మనం రాస్తాము. 1988 9వ నెల 14వ తేదీ అంటే ఉదయం వచ్చి 15 అవుతుంది. తెల్లవారితే రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయం AM 15 AM. ఈ విధంగా తీసుకుంటే రేఖాంశ వ్యత్యాసం ఒక 17 + 1 18 తీసేసారు. 18 తీసేస్తే 2 గంటల 42 నిమిషాలు నికర సమయం. ఈ సమయం పుష్యమి 3వ పాదం లగ్నం. ఓకే, చంద్రుడిని తీసుకున్నాం. చంద్రుడు కూడా కేవలం ఎలా ఉన్నాడంటే స్వాతి 1 మీద ఎడ్జిలో 2 నిమిషాలు ఎడ్జిలో ఉన్నాడు. ఇంకొక 2 నిమిషాలు పోయింటే కూడా స్వాతి 1 మీదనే ఉండేవాడు. 2 నిమిషాలు ఎన్నుక్కుని ఉంటే 2 నిమిషాలు ముందర పోవడం వల్ల స్వాతి 2 మీదకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు చంద్రుడు కూడా స్వాతి 2 మీద ఉన్నాడు. 2 నిమిషాల తేడాతో ముందరికి వెళ్ళాడు. 2 నిమిషాలు ఉండింటే వెనక్కి వచ్చేవాడు, అంటే స్వాతి 1 మీదకి వచ్చేవాడు. ఇంకా శనిని తీసుకున్నాం. మెయిన్ కారకుడు శని. లగ్నం నుండి 7వ స్థానాధిపతి ఎవరు? భర్తకు భార్య, భార్యకు భర్త. అయితే శని 5మ స్థానంలో ఉన్నాడు. కానీ మన కంప్యూటర్ జాతకంలో ఎక్కడ చూపిస్తుంది? నేను 2-3 అడిగాను, వాళ్ళు కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ధనుసులో మూల 1 మీద శని అంశంలో నీచమైపోయాడు. ఎక్కడ నీచమైపోయాడు? శని మీనంలో ఉన్నాడు, నీచమేం కాలేదు. 7వ స్థానాధిపతి మళ్ళీ శుభుడింట్లోకి పోయాడు. పాపై శుభుడింట్లోకి పోయాడు. ఏం మీనం అంటే ఇప్పుడు నేను చెప్తాను వివాహం ఎందుకు అట్లా లేట్ అయింది అనేది. 7వ స్థానాధిపతి నీచమైపోయాడు నవాంశంలో అని చెప్పి కంప్యూటర్ జాతకం చూపించింది. వేరే వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా అన్ని ప్రతి ఒక్క కంప్యూటర్ జాతకంలో కూడా ఇలాగే వచ్చింది 7వ స్థానాధిపతి. అయితే ఆ రోజు ఏం జరిగింది అంటే, ఆ రోజు ఉదయం అంటే 15 ఉదయం 5 గంటలకు 5 గంటలు AM అప్పటికి తర్వాత మూలా నక్షత్రం మీదకి శని వచ్చాడు. మూలా నక్షత్రం 1వ పాదం మీదకి శని వచ్చాడు. కానీ అబ్బాయి జన్మించింది 2 గంటల 42 నిమిషాలు నికర సమయం. అంటే 2.5 గంటల దాకా కూడా శని ఇక్కడే
ఈ రాశిలోనే ఉన్నాడు, వృశ్చికంలోనే ఉన్నాడు. జ్యేష్ఠ 4 మీద శని ఉన్నాడు. అర్థమైందా? జ్యేష్ఠ 4 మీద శని ఉన్నాడు కాబట్టి 7వ స్థానాధిపతి బుధ నక్షత్ర సారాల మీదనే ఉన్నాడండి. మూలా నక్షత్రం మీద లేడు. మేషరాశిలో నవాంశంలో రాడు, మేనంలోకి వెళతాడు. నవాంశంలో ఇక్కడ ఫిక్స్. ఇది మీరు అడిగిన డౌట్స్ క్లియర్ అయితే మీకు నక్షత్రం క్లియర్ చేశాను, లగ్నం క్లియర్ చేశాను, అలాగే 7వ స్థానాధిపతిని కూడా క్లియర్ చేశాను. అయితే బుధ నక్షత్ర సారాల మీద శని ఉంటే దాంపత్య సుఖం చాలా బాగుంటుంది. అలాగే మన సొంత వర్గంలో కూడా వివాహాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వివాహం జరగకపోవడానికి ముఖ్య కారణం ఏంది? గురుమార్గదశ స్టార్ట్ అయింది ఎప్పుడు? 2012లోనే. ఇప్పుడు అంతర్దశలు వేసాము. అంతర్దశల్లో ఏమేమి జరిగాయి, ఎన్నిసార్లు వివాహం ఫెయిల్యూర్ అయిందని చూద్దాం. అసలు 2014లోనే వివాహం జరిగిండాలి, చిన్న వయసులోనే. 2014 5వ నెల లోపల వివాహం జరిగిండాలి, ఒక వివాహం ఫెయిల్. నెక్స్ట్ గురువులో బుధభక్తి 2019 16 నుండి 19లో ఒక 2వ వివాహం ఫెయిల్. ఓకే, గురువులో శుక్రభక్తి 2022 9వ నెల లోపల 3వసారి వివాహం ఫెయిల్. ఇంకా గురువులో చంద్రభక్తి 2024 11వ నెల లోపల ఇంకొక వివాహం ఫెయిల్. గురువులో కుజభక్తి 2025 10వ నెల లోపల వివాహం జరిగిండాల, కానీ ఇన్ని ఫెయిల్ అయినాయి అనమాట. ఇవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ఆడదాకా వస్తాయి వివాహం, ఇంక 75% అయిపోయింది వివాహం అనుకునే సమయానికి ఏం జరిగిందంటే శని పోయి గురువుని చూస్తున్నాడు. శని గురువుని చూసినప్పుడు 35, 36, 37 తర్వాత వివాహాలు ఎవరికైనా జరుగుతాయి. గురుమార్గ జరిగినా కూడా చాలా మంది జీవితాల్లో ఇట్లాగే జరిగాయి. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇది అయిపోతానే ఇంకా శని మహర్దశ. ఎప్పుడు? గురు మహర్దశ 16 సంవత్సరాలు, ఇంక 2028 దాకా. తర్వాత శని మహర్దశ, ఇంక శని వచ్చి వివాహం చేస్తాడు. ఓకే, అంతవరకు ఇంకా టైం అయిపోతుంది. ఈ అబ్బాయికి ఇప్పటికే 37, 38 జరిగాయి. ఇంకా తీసుకుంటే 1988, 88 దగ్గర 38 సంవత్సరాలు జరుగుతుంది. 37 సంవత్సరాలు అబ్బాయికి 37 సంవత్సరాలు అంటే వివాహం ఇప్పుడు జరిగి తీరాల. 37 సంవత్సరాలకు వివాహం జరుగుతుంది అంటే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మనం గోచార రీతిగా తీసుకున్నాం. ఇప్పుడు గోచార రీతిగా గురువు వచ్చి ఇక్కడ ఉన్నాడు. గురువు ఇక్కడికి వస్తాడు, కర్కాటకంలోకి వస్తాడు, మే నెలలో వస్తాడు కర్కాటకలోకి. అప్పుడు లగ్నంలో గురువు వస్తాడు అనమాట. లగ్నంలో గురువు పునర్వసు 4వ మీద వచ్చినప్పటికీ వివాహం ఎవరు ఆపినా కూడా ఆగదు, జరుగుతుంది. ఎందుకు? ఆయన 9వ స్థానాధిపతి అయి ఇక్కడికి వస్తాడు, అంటే తండ్రి వివాహం జరిపిస్తాడు. అయితే ఈలోగా అంతర్దశల్లో రాహుమారి దశ జరుగుతుంది. రాహు అష్టమంలో ఉన్నాడు, పంచమ స్థానంలో అష్టమంలో ఉన్నాడు. కాబట్టి దీనికి కూడా ఈయన అడ్డపడతాడు. అది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇతనికి దోషాలు అనేవి ఉంటాయి. ఈ దోషానికి పురోహితులను అడిగి ఈ దోషానికి పరిహారాలు చేయించండి. ఇటు గురువుకు, శనికి, రాహుకి చేపిస్తే ఆటోమేటిక్గా వివాహం అనేది అడ్డం లేకుండా జరుగుతుంది. మీకు రేపు సంవత్సరం అంటే ఇంకేముందిలే, ఈరోజు ఒకరోజే కదా, రేపు సంవత్సరంలోకి వచ్చేసింది. 2026 5వ నెల తర్వాత 1 సంవత్సరం లోపల వివాహం అనేది జరుగుతుంది. అలా కాదంటే మళ్ళీ 3 సంవత్సరాలు పెండింగ్ పడుతుంది, తర్వాత జరుగుతుంది. శనివారి దశ ఎంటర్ అయినప్పుడు. శనివారి దశ ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు? 2028 3వ నెల 14వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతున్నాడు. అప్పుడు దాకా ఇంకా చాలా వయసు అయిపోతుంది. కాబట్టి ఈ లోపల పరిహారాలు చేయించండి. ముందే పరిహారాలు చేయించినా కూడా ఒకవేళ సుమారుగా జరిగే అవకాశం ఉండేది. అన్ని 70-75% కాడికి వచ్చి ఆగిపోయినాయి వివాహాలన్నీ. 3-4 వివాహాలు ఫెయిల్ అయినాయి, జరగలేదు. అయితే ఇప్పుడు దిక్కులు చూద్దాం. ఏ దిక్కు నుండి వివాహం జరుగుతుంది అది మీరు తెలుసుకోవాలన్నారు. కాబట్టి పరమట దిక్కు నుండి వచ్చే వివాహాలు, దక్షిణ దిక్కు నుండి వచ్చే వివాహాలు, మీకు అయిన సంబంధం కానీ కొత్త సంబంధంలో కానీ వివాహాలు, 15 కిలోమీటర్ల దూరంలో నుండి 50 కిలోమీటర్లలోగా వివాహాలు. ఈ అబ్బాయి మనం అడిగారు, ఇప్పుడు స్త్రీ లగ్నం, దీన్ని ఏమంటారు? కర్కాటక రాశిని స్త్రీ రాశి అంటారు. స్త్రీ రాశిలో కూడా స్త్రీ రాశి సగం, పురుష రాశి సగం ఉంటుంది. అలాగే స్త్రీ లగ్నము, పురుష లగ్నము అని ఉంటాయి. స్త్రీ లగ్నం అంటే ఏంటి? ఇప్పుడు మనకు
తీసుకున్న ఉదాహరణగా సగం స్త్రీ లగ్నం, సగం పురుష లగ్నం, దాన్ని డివైడెడ్ బై చేసి 15 డిగ్రీలు తీసుకుంటే పుష్యమి 3 కాబట్టి పునర్వసు 4, పుష్యమి 1, 2, 3 అంటే 4 నక్షత్ర పాదాల లోపలే ఉంది కాబట్టి స్త్రీ తత్వంలో కలిగిన లగ్నము. ఓకే, ఇప్పుడు రాశిని చేద్దాం. రాశి ఇది యాక్చువల్గా చర రాశి స్త్రీ లగ్నం. ఓకే, స్త్రీ లగ్నం అంటే స్త్రీకి పుట్టినాడు అని కాదు, పురుషుడే జన్మించిండేది. స్త్రీ తత్వం కలిగిన లగ్నం అంతే. స్త్రీ తత్వం గల లగ్నము. అబ్బాయి మాత్రం అబ్బాయే, ఎందుకంటే పుష్యమి 3 మంది అబ్బాయే. ఇంకా ఇక్కడ చంద్రుని చూద్దాం. రాశి స్త్రీ రాశి పురుష రాశి అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు పురుష రాశి సగం. ఇప్పుడు ఇట్లా డివైడెడ్ బై చేస్తే సగం 15 డిగ్రీల లోపల సగం పురుష రాశి, సగం స్త్రీ రాశి మనం తెలుసుకోవాలి. ఆ సగంలో ఇక్కడ ఏం జరుగుతుంది? స్వాతి 2 మీద, స్వాతి 2వ పాదం మీద ఎంట్రన్స్లో ఉన్నాడు ఎవరు? చంద్రుడు. అప్పుడు ఇక్కడ ఏముంటాయి? చిత్త 3, 4, స్వాతి 1 అంటే 3వ పాదంలో 4వ పాదం కంటే దాటలేదు కాబట్టి ఇది పురుష రాశి, పురుష తత్వం కలిగిన రాశి. పురుష తత్వం కలిగిన రాశి, స్త్రీ తత్వం కాదు, పురుష తత్వం కలిగిన రాశి, స్త్రీ తత్వం కలిగిన లగ్నం. ఇలా చూసుకోవాలి. అదేగా స్త్రీ తత్వం కలిగిన రాశి కూడా ఐడెంటిటీగా చాలా బాగుండేది. ఉండేలేండి, ఇంకేం దానికి మనం ఏం చేయలేం. అంటే స్త్రీ తత్వం కలగాలంటే ఆయన మళ్ళీ స్వాతి 3, 4 పైన అటు వెళ్ళిపోవాలి. అట్లా పోతే అప్పుడు స్త్రీతత్వం అనేది వస్తుంది. నేను 2వ పాదం ఎంట్రన్స్లోనే ఉన్నాడు కాబట్టి పురుషతత్వం కలిగిన రాశి. ఇది 2 చరరాశి, చరలగ్నం. ఓకేనా? చరరాశి చరలగ్నం, పురుషతత్వం రాశి, స్త్రీతత్వం లగ్నం. అయితే వివాహం ఎలా ఉంటుంది? వివాహం బాగానే ఉంటుందండి, ఏం బాగుండదని ఎవరు చెప్పడానికి లేదు. 7వ స్థానాధిపతి శని అయితే వివాహం లేటుగా అవుతుంది ఎవరికైనా. ఇక్కడ కర్కాటక లగ్నమైనా లేదంటే సింహలగ్నంలో జన్మించిన అబ్బాయికి ఎవరికైనా 36 తర్వాత వివాహాలు జరిగాయి. మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. 36, అబ్బాయికి 37 అయింది కాబట్టి ఇప్పుడు గోచారంలో గురువు ఇక్కడికి వస్తే కర్కాటకలో వివాహం అనేది జరుగుతుంది. ఇంకా రాలేదు కాబట్టి వస్తాడు. వచ్చిన తర్వాత వివాహం 1 సంవత్సరం లోపల జరుగుతుంది. మీకు ఈ దూరాల నుండి వచ్చే వివాహాలు జరుగుతాయి. ఇంకా అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంది? అదే గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి కదా, దీని ఫలితాలు ఏంటివి అని మీరు తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు లగ్నంలో శుక్రుడు ఉంటే చల్లని శరీరం, తెల్లని ఛాయ, ఇతరులను ఆకర్షించు శరీర అమరిక, ఎప్పుడూ ఉత్సాహవంతులుగా, సకల కళల్లో ప్రావీణ్యము, పరిజ్ఞానము, భార్యాభర్తల సంబంధం అద్భుతంగా కలిగి ఉండడము, ఉన్నతమైన పదవి, కీర్తి, స్త్రీలకు సుఖమైన గృహస్థ జీవితం. అదే స్త్రీ యొక్క జాతకం అయితే స్త్రీలకు మంచి జీవితం అనేది ఈ రాశి బట్టి మనం ఈ రాశి కుండలు బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే 2లో రవి ఉంటే, అంటే ఇక్కడ లగ్నం నుండి 2లో రవి ఉంటే ఏం ఫలితాలు? 2లో రవి ఉంటే క్షీణమైన బుద్ధి, కుశలత కలిగిన జీవితం, పుత్ర నష్టము, దీర్ఘాయుషునకు భంగము, గొప్ప మాటలు, వాక్ ఫలితము, డబ్బును సమకూర్చడంలో సామర్థ్యము, మంచి జ్ఞానము, జ్యోతిష్యంలో ఇష్టత, చూపు మందగించడం, తీసుకునే నిర్ణయాల్లో దృఢత్వము, ఇవి ఉంటాయి. ఇంకా లగ్నం నుండి 3లో బుధుడు ఉంటే అధిక బుద్ధి, కుశలత, తంత్రము, శత్రువును జయించే సామర్థ్యము, పత్రికా వృత్తిలో సామర్థ్యము, అవసరమునకు తగిన డబ్బులు లేకపోవడము, తనతో పుట్టిన వారి మీద ప్రేమ ఉంటుంది. లగ్నం నుండి 5లో శని ఉంటే పుత్రదోషము, జీవన మార్గంలో కష్టము. లగ్నం నుండి 5లో శని ఉండాడు. ఈ శని ఉండడం వల్ల పుత్రదోషము, జీవన మార్గంలో కష్టము, రాజదండన, పురాణాత గృహంలో నివాసం చేయడము, చెడు మార్గంలో ధన సంపాదించడం, స్థిర బుద్ధి లేకపోవడం, మనోవ్యాధి, చిన్న చిన్న విషయముల ఆందోళన, చాడులు చెప్పే స్వభావం, ఇతరులను నమ్మకపోవడం. లగ్నం నుండి 9లో కుజుడు లగ్నం నుండి 9లో ఉంటే ఏం ఫలితాలు? దుష్టుడైన తండ్రి దుష్టుడైన తండ్రి, అంటే ఈ జాతకుడికి దుష్టుడైన తండ్రి, కానీ తండ్రి లాభస్థానంలో బాగానే ఉన్నాడు. ఈ జాతకానికి లాభస్థానంలో ఉన్నాడు తండ్రి. మళ్ళీ అక్కడ కూడా అష్టమంలోకి వెళ్ళాడు. అయినా కూడా తండ్రి శుభుడే కాబట్టి ఈ పిల్లవాడిని తండ్రి కాపాడుతూ ఉన్నాడు అనమాట. మనం అలా చేసుకోవాలి. వీరము, పాపకార్యములందు ఇష్టత, అనవసర బుద్ధి, మంచి వారిని నమ్మకుండా మిగతా వారిని మతించకుండా, చెడు స్నేహములు కలిగి ఉండడము, చెడు స్వభావము, గొప్పలు చెప్పే తత్వము, ఉన్నత పదవి, రాజయోగము, తండ్రి ఆస్తిని అనుభవించే యోగము లేదు. సహోదరులతో గొడవలు ఉంటాయి. 9లో
కుజుడు ఉండడం వల్ల. ఇవే అండి ఫలితాలు. చంద్రుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, శని ఒకటి అట్టున్నాడు. అయితే వివాహం అయిన తర్వాత పర్వాలేదు అనుకోవచ్చు. అప్పులు చేసేవారుగా ఉంటారు, అప్పుల బాధలు కలిగి ఉంటారు. రాహుకేతువుల వల్ల దశాకాలంలో ఇవి ఎక్కువగా జరుగుతాయి. లగ్నం నుండి చంద్రుడు 4వ ఫలితాలు. లగ్నం నుండి చంద్రుడు ఉండే ఫలితాలు ఎలా ఉంటాయి? తల్లికి మంచి ఫలితాలు లేకపోవడం, వ్యాపారంలో అధికమైన లాభములు, విద్యలో నైపుణ్యత్వము, గొప్ప విద్య, రమ్యమైన జీవితము, సుఖభోగములు కలిగిన స్నేహితులు, గృహము మరియు స్థిరాస్తి కలిగి ఉండడము, వాహన యోగము ఉంటాయి. ఇది ఇక్కడ చంద్రుడు ఉండడం వల్ల. అయితే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దశాకాలాల్లో చంద్రమహాదశ అన్న ఉందే? లేదు. పోనీ శుక్రమహాదశ ఉందే? లేదు. శుక్రమహాదశ ఎప్పుడో 2070కి ఉంది. చంద్రమహాదశ అస్సలు లేదు. జరుగుతున్నది గురు మహర్దశ, ఇంకా రాబోయేది శని మహర్దశ. శని ఎంత బలం ఉన్నాడు? శని ఇక్కడ పాపింట్లో ఉన్నాడు, ఇక్కడ శుభుడింట్లో ఉన్నాడు. అంటే వివాహం అయిన తర్వాత ఇతనికి మార్పులు అనేవి జరుగుతాయి. శని మళ్ళీ నవాంశంలో రాహుతో కలిసినప్పటికీ వివాహం అనంతరం మార్పులు అయితే జరుగుతాయి. శని రాహువు మిత్రులే కాబట్టి ఓకే, పర్వాలేదు, మంచిగానే జరిగే అవకాశం అనేది ఉంటాయన్నమాట. అంటే వివాహం జరగాలి, ఇతనికి ఏదైనా పుత్ర సంతానం కానీ స్త్రీ సంతానం కానీ పడినప్పుడు ఆ సంతానం లగ్నం బాగా పడి తల్లి తండ్రి మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ కొట్టేసి అవి స్టార్ట్ అవుతాయి. నవాంశం క్రియేట్ అవుతుంది సెకండ్ హాఫ్ జీవితంలో. 8వ స్థానం 7వ స్థానం క్రియేట్ అవుతా ఉంది. అంటే భార్య వచ్చిన తర్వాత ఇతనికి 19 సంవత్సరాల దశ క్రియేషన్ అవుతా ఉంది. జ్యేష్ఠ 4వ పాదం మీద ఉన్నాడు కాబట్టి శని అలాగే బుధుడు కలయిక కాబట్టి, బుధుడు కూడా బలమే ఉన్నాడు కాబట్టి మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకునే అవకాశాలు అనేటువంటి. ఎందుకంటే బుధ నక్షత్ర సారాల మీద శుభుడింట్లో నవాంశంలో ఉండడం వల్ల ఇక్కడ పాపక్షేత్రంలో ఉండి శుభ నక్షత్రాల మీద ఉండి మళ్ళీ శుభుడింట్లో పోవడం వల్ల నవాంశం కూడా క్రియేట్ అయినప్పుడు చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. ఈ 19 సంవత్సరాలు బాగుంటుంది. అంతలోపల వివాహం జరిగి ఎవరైనా పిల్లలు పుడతారు, సుఖ సంసారాల్లో కూడా బాగానే ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది ఇక్కడ? తిథి శుక్లపాడ్యమి, మాసం శ్రవణ మాసం, జన్మ నక్షత్రం స్వాతి 2వ పాదం, జన్మరాశి తులారాశి, గుణం దేవగుణం, జంతువుల్లో వచ్చి యోనిలో వచ్చి ఎనుము దున్న. ఈ అబ్బాయిది ఇది పరిస్థితి. ఇంకా అదేవిధంగా అదేనండి మీ అబ్బాయి జాతకం. మీ అబ్బాయి జాతకంలో ఇలా ఉండాలి పరిస్థితి. ఇంకా అన్నీ చెప్పేశాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి. ఈవినింగ్, నాకు మార్నింగ్ టైం ఉండదు, ఎప్పుడున్నా ఈవినింగ్ చేయండి. నేను మీకు ఇంకా ఏమైనా అర్థమయ్యేది చెప్తాను. ఇంకా పరిహారాలు ఏదైనా ఉంటే మీకు అది చూసి చెప్తాను. ఆ పరిహారాలు అనేటివి ఉంటే చూసి చెప్పేసి మీకు ఈ మనీకి ఏదైనా సంబంధించినవి ఈ జన్మ దోషానికి ఒక 5-6 రకాలు అనేటివి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఒక 500-600 ఖర్చే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. అది కూడా టైమింగ్ కరెక్ట్గా పెట్టి ఫాలో అయ్యి చేసుకోవడం వల్ల జన్మ దోషాలు, పూర్వజన్మ దోషాలు కూడా పోతాయి. ఆ దోష పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను. అవి అబ్బాయి దగ్గర చేయించండి. చిన్న చిన్నవే, పెద్దవే ఏం లేదు. అంత టైమింగు రోజు తేదీని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది. ఒకే నెలలో అన్ని పరిహారాలు చేసుకోండి. మీకు ఈ వివాహం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాం. ఈ అబ్బాయికి 7వ స్థానాధిపతి 5లో ఉన్నాడు. ఇతను పని చేసే తావులో అంతే, ఇతను ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తూ ఉన్నా అక్కడ అమ్మాయిని చూసి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 7వ స్థానాధిపతి 5లో ఉంటే తన భర్తను తన భార్య ఎత్తుకుంటుంది ఎవరైనా, లేదంటే ఒక పురుషుడు తన భార్యను తానే వెతుక్కొని ఇతనే నా భార్య అని పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా జరిగాయి కూడా. అది కూడా ఒకసారి మీ అబ్బాయిని కూడా అడగండి. ఏమైనా నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా ఏమని. అట్లా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేదానికి ఇక్కడ పూర్తిగా ఎక్కువగా బలం అనేది ఉంది. చూడండి, వివాహం అయితే మంచిగానే మీ చేతుల మీద కూడా జరిగే అవకాశం ఉండేది. కానీ అర్థం చేసుకొని చేస్తే మీ చేతుల మీద జరుగుతుంది, లేకపోతే వాళ్ళే చేసేసుకుంటారు. ఇదే అండి పరిస్థితి. మీ పేరు ఏదో నాకు చెప్పలేదు మీరు. మీ అబ్బాయి పరిస్థితి ఈ విధంగా ఉందండి. వివాహం ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తే ఆ దుఃఖులు ఆ దూరాల నుండి జరుగుతాయి, లేదా వాళ్ళే ఎత్తుకున్నా కూడా అదే పరిస్థితి అనేది ఉంటుంది. అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, అమ్మాయి కూడా బుధ నక్షత్రాల మీద ఉన్నాడు కాబట్టి 7వ స్థానాధిపతి, పర్వాలేదు, అమ్మాయి కూడా మీ కుటుంబంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమ్మాయికి కూడా బుద్ధి బాగానే ఉంటుంది. ఎందుకంటే బుధ నక్షత్రాల మీద ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠ 4 మీద మళ్ళీ మేనంలోకి వెళ్తాడు కాబట్టి పర్వాలేదు, జలతత్వ రాశిలోకి వెళ్తాడు. మీకు అమ్మాయి వల్ల ఎటువంటి సమస్య లేదు,
వివాహం చేసుకోండి. అబ్బాయి నచ్చింది వివాహమే చేయండి, లేదా మీరైనా చేసినా కూడా అలాగే జరుగుతుంది. ఉంటానండి. నమస్కారం. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.